తిప్పల నాగిరెడ్డి విశాఖపట్నం జిల్లా పెద్ద గంట్యాడ మండలం వెంకనపాలెం గ్రామంలో జన్మించారు. రాజకీయాల్లోకి రాకముందు గ్రామ పరిపాలన అధికారిగా పనిచేసేవారు. 1984లో ఆ వ్యవస్థ రద్దు కావడంతో జిల్లా కాంగ్రెస్ సీనియర్ నేత ద్రోణంరాజు సత్యనారాయణ గారి శిష్యుడిగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. జిల్లా కాంగ్రెస్ పార్టీలో పలు హోదాల్లో పనిచేసి 2007లో విశాఖపట్నం కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ దక్కకపోవడంతో గాజువాకలోని డివిజన్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. 2019లో గాజువాక నుంచి మూడోసారి పోటీ చేసి సినీ నటుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద సంచలన విజయం సాధించిన తిప్పల నాగిరెడ్డి పొలిటికల్ స్టోరీపై బీఆర్కే న్యూస్ స్పెషల్ స్టోరీ. గత 2019 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్పై విజయం సాధించి సంచలనం సృష్టించారు తిప్పల నాగిరెడ్డి. విశాఖపట్నం జిల్లా గాజువాక నియోజకవర్గంలో పవన్ ఎట్టి పరిస్థితుల్లోనూ విజయం సాధిస్తారన్న అంచనాలను తలకిందులు చేస్తూ 16,000 బంపర్ మెజారిటీతో విజయం సాధించారు. అయితే ఎన్నికల సందర్భంగా అప్పుడు జరిగిన పరిణామాలపై తిప్పల నాగిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ గెలుపుపై 100 కోట్ల రూపాయల బెట్టింగ్ జరిగిందని స్వయంగా ప్రకటించి సంచలనం రేపారు. నాగిరెడ్డి గత ఎన్నికల సందర్భంగా పవన్ కళ్యాణ్ నామినేషన్ వేసిన తర్వాత మీటింగ్ పెట్టారు. విశాఖపట్నం జిల్లాలో జనసేన తరఫున పోటీ చేసే ఎమ్మెల్యేలు, ఎంపీ అభ్యర్థులను ఆ పార్టీ క్యాడర్ మొత్తాన్ని రప్పించారు. అయితే తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వచ్చిన వారిలో 0.5% కూడా పవన్ సమావేశానికి రాలేదు. అప్పుడే నాకు, మా క్యాడర్కు పవన్ ఓడిపోతారనే నమ్మకం ఏర్పడినట్లు చెప్పారు. పవన్ తరఫున పనిచేయడానికి వచ్చిన వారు కూడా సర్వే చేసుకుని మనోడు ఓడిపోతాడంటూ ఎన్నికలకి 3 రోజుల ముందే లాడ్జీలు ఖాళీ చేసి వెళ్లిపోయారు. ఎన్నికల తర్వాత తూర్పుగోదావరి జిల్లాలో రాజకులస్తులు వాళ్లంతట వాళ్లే సర్వే చేసుకుని నేను గెలవబోతున్నానని 100 కోట్ల బెట్టింగ్ వేశారు. అప్పుడు రాజులు వర్సెస్ కాపుల మధ్య 100 కోట్ల బెట్టింగ్ జరిగింది. ఈ విషయాన్ని స్వయంగా తూర్పుగోదావరిలోని మా ఫ్రెండ్స్ ఫోన్ చేసి చెప్పారు. మీరు గెలుస్తారని 100 కోట్ల పందెం వేసి మా వాళ్ళు గెలిచారని చెప్పారు అని వైసీపీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి వెల్లడించారు. మొత్తానికి పవన్ కళ్యాణ్ గెలుపుపై నమ్మకంతో కాపు కులస్తులు 100 కోట్లు బెట్టింగ్ కాసి నష్టపోయారు. 100 కోట్లు గెలుపొందిన రాజకులస్తులు తనకు ఈ విషయాన్ని స్వయంగా చెప్పారంటూ ఎమ్మెల్యే నాగిరెడ్డి సంచలన విషయాలు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ 2014లో వైసీపీ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చవిచూశారు. అయితే అనూహ్యంగా 2019 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ను ఓడించడం ద్వారా వార్తల్లో నిలిచారు. ఎమ్మెల్యేగా ప్రజల ఆదరాభిమానాలు పొందటంలో ఘోరంగా విఫలమైన నాగిరెడ్డికి 2024 ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి టికెట్ నిరాకరించారు. దీంతో నాగిరెడ్డి పోటీ చేయకుండా పార్టీ అభ్యర్థి గుడివాడ అమర్నాథ్కి సహకరించారు. గాజువాక రియల్ హీరోగా జగన్ మెప్పు పొందిన జనం తీర్పుతో ఎమ్మెల్యే అయిన తిప్పల నాగిరెడ్డికి ఈసారి తన తనయుడు దేవన్ రెడ్డిని పోటీకి దించాలని అనుకున్నారు. అధిష్టానం కూడా దేవన్ రెడ్డికి కోఆర్డినేటర్ పదవి ఇచ్చింది. అయితే ఎన్నికలు దగ్గరకొస్తున్న ఈ సమయంలో దేవన్ రెడ్డి ఈసారి గట్టి పోటీ కాదని అనుకున్న అధిష్టానం
కోఆర్డినేటర్ని మార్చాలనుకుంది. ఎందుకు? ఏమా కథ? వాచ్ దిస్ స్టోరీ. రెండు 2014 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన తిప్పల నాగిరెడ్డి జగన్ వేవ్ కలిసి రావడంతో 2019 ఎన్నికల్లో ఆయన మూడోసారి పోటీ చేసినా జనం గెలిపించారు. 2024 ఎన్నికల దగ్గరకు వస్తున్న సమయంలో దేవన్ రెడ్డి ఈసారి గట్టి పోటీ కాదని అనుకున్న అధిష్టానం కోఆర్డినేటర్ని మార్చాలనుకుంది. కేవలం కుటుంబ రాజకీయానికే ఆయన పెద్దపీట వేస్తున్నారు. తన వారసుడిగా తిప్పల వంశీరెడ్డిని తెచ్చి విశాఖ కార్పొరేషన్ ఎన్నికల్లో కార్పొరేటర్గా గెలిపించుకున్నారు. ఆయనను స్టాండింగ్ కమిటీ చైర్మన్గా కూడా చేశారు. మరో కుమారుడు దేవన్ రెడ్డి కూడా పార్టీ పదవుల్లో ఉన్నారు. ఆయన సైతం తండ్రితో పాటే ఉంటూ ఫ్యూచర్ లీడర్ తానే అంటున్నారు. ఇలా తన కుమారులను రాజకీయంగా ముందుకు తీసుకురావాలన్న తపనతో నాగిరెడ్డి ప్రజా సమస్యలు కూడా పక్కన పెట్టేశారని జనాలు వాపోతున్నారు. ఇక గాజువాక రాజకీయం అంతా తిప్పల కుమారులు చక్కబెట్టేస్తున్నారు. నియోజకవర్గంలో నాగిరెడ్డి కుమారులు చెప్పిందే చేయాలి తప్ప తిరిగి ప్రశ్నించకూడదు అన్నట్లు వ్యవహారం ఉండేది. దీనివల్ల పార్టీ కేడర్ కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. చాలా పనులు వీరిని కలవందే జరిగే పరిస్థితి లేదని టాక్ వచ్చేసింది. నాగిరెడ్డికి వయసు రీత్యా తన కుమారులు దేవన్ రెడ్డి, వంశీరెడ్డిలకు పెత్తనం ఇచ్చేశారు. దీంతో దేవన్, వంశీరెడ్లు ఇద్దరూ షాడో ఎమ్మెల్యేలుగా కొనసాగారు. పార్టీ కార్యకర్తలను కూడా పెద్దగా పట్టించుకోలేదు. ఆ కారణంగా వైసీపీ కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నారు. దీనితో వైసీపీ అధిష్టానం ఈసారి టికెట్ ఇవ్వడం సాధ్యపడదని స్పష్టం చేయడంతో ఆయన కుమారుడు దేవన్ రెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జి పదవికి రాజీనామా చేశారు. ఈ పరిణామం గాజువాకలో పాటు విశాఖ జిల్లా వైసీపీ నేతలను కలవరానికి గురిచేసింది. ఈ పరిణామాలు వైసీపీ అధిష్టానానికి మింగుడు పట్టడం లేదు. జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాల సొమ్ము పంపిణీ కార్యక్రమంలో తప్ప మరే కార్యక్రమంలోనూ మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి పాల్గొనేవారు కాదని కార్యకర్తల నుండే గుసగుసలు వినిపించేవి. గాజువాక డిపో సమీపంలో నిర్మిస్తున్న బహుళ అంతస్తుల భవనాలు తిప్పల నాగిరెడ్డి కుటుంబ సభ్యుల పేరు మీద నిర్మాణం జరుగుతున్నాయి. ఆ భవన నిర్మాణ స్థల వివాదం కోర్టులో నడుస్తోంది. వైసీపీ హయాంలో తమకు అనుకూలంగా అనుమతులు పొంది భవంతుల నిర్మాణంపై ప్రజల నుండి తీవ్ర విమర్శలు వినిపించాయి. వంశీరెడ్డి 74వ వార్డు కార్పొరేటర్గా ఎన్నికవడం, తండ్రి ఎమ్మెల్యే కావడం, తన సోదరుడు గాజువాక నియోజకవర్గ ఇన్ఛార్జి కావడంతో వంశీరెడ్డి తన వార్డులో కూడా పెత్తనం చెలాయిస్తున్నారు అంటూ 73వ వార్డు కార్పొరేటర్ నుంచి ఆరోపణలు వచ్చాయి. తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అధికారులపై ఒత్తిడి తెచ్చి తన వార్డులో జరిగే అభివృద్ధి కార్యక్రమాలు, కమిషనర్ పర్యటన సమాచారం తనకు ఇవ్వకుండా చేస్తున్నారని స్థానిక కార్పొరేటర్లు ఆరోపించారు. అధికారులు కూడా తమను కాకుండా వంశీరెడ్డిని వెంటబెట్టుకుని తమ వార్డులో కార్యక్రమాలకు వస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల తన వార్డులో ప్రజల వద్ద, కార్యకర్తల వద్ద తాను చులకన కావడంతో పాటు విలువ లేకుండా అయిపోతున్నానని వాపోయారు. దీనిపై పలుమార్లు అభ్యంతరం చెప్పడంతో తమ మధ్య విభేదాలు పెరుగుతున్నాయన్నారు. దీనిపై అధికారులకు పలుమార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. వార్డు హద్దులను నిర్ణయించి తన వార్డులో జరిగే అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలులో వంశీరెడ్డి తలదూర్చకుండా నియంత్రించాలని కోరుతూ వైసీపీ అధిష్టానానికి లేఖలు కూడా రాశారు. ఇలాంటి పరిస్థితే అనేక వార్డుల్లో ఉన్నప్పటికీ బయటపడితే భవిష్యత్తులో ఇబ్బందులకు గురి కావాల్సి ఉంటుందనే భయంతో చాలామంది కార్పొరేటర్లు లోపలే దిగమింగుకుంటున్నారనే వార్తలు షికార్లు చేశాయి. నాగిరెడ్డి ప్రోగ్రెస్ రిపోర్ట్. కుమారుల దందాలను నిశితంగా పరిశీలించిన వైసీపీ అధిష్టానం మొత్తానికి ఈసారి ఎన్నికల్లో తిప్పలకు టికెట్ ఇవ్వలేదు. ఒకవేళ దక్కినా తిప్పలు తప్పవని పార్టీ నేతలు ముందే జోస్యం చెప్పారు. గాజువాకలో ఏ ఎన్నికలు జరిగినా వైసీపీకి బాగా సీట్లు తగ్గాయి. అది ఎమ్మెల్యే పట్ల వచ్చిన తీవ్ర వ్యతిరేకతకు నిదర్శనమని ఆ పార్టీ నాయకులే అంటున్నారు. మరోవైపు స్టీల్ ప్లాంట్ ఎఫెక్ట్ కూడా ఇక్కడ బాగా ప్రభావం చూపించింది.
ఆయన పార్టీ కోసం కష్టపడిన నాయకులకు టికెట్లు ఇవ్వకుండా తన కోటరీకి ఇచ్చిన ఫలితంగానే ఓటమి ఎదురైందన్న మాట కూడా ఉంది. మరోవైపు స్టీల్ ప్లాంట్ ఉద్యమ సెగలు కూడా 2024 ఎన్నికల్లో నాగిరెడ్డికి టికెట్ ఇవ్వలేదనే ఆరోపణలు.